Hi friends, how are you? Welcome to Chintaro Academy YouTube channel. లాస్ట్ వీడియోలో మనం హ్యావ్ టు లేదా హ్యాస్ టు అనేవి ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం డోంట్ హ్యావ్ టు ఆర్ డజంట్ హ్యావ్ టు అనేవి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. డోంట్ హ్యావ్ టు ఆర్ డజంట్ హ్యావ్ టు అన్న నీడ్ నాట్ అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. చేయాల్సిన అవసరం లేదని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఎందుకు చేయాల్సిన అవసరం లేదని చెప్పడానికి ఉపయోగిస్తాం. సింటాక్స్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ డోంట్ హ్యావ్ టు ఆర్ డజంట్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్లో మనకి ఐ కానీ వి కానీ యూ కానీ దే కానీ వచ్చినట్లయితే డోంట్ హ్యావ్ టు ఉపయోగించాలి. ఇప్పుడు సబ్జెక్ట్లో మనకి ఐ కానీ వి కానీ యూ కానీ దే కానీ వస్తే డోంట్ హ్యావ్ టు ఉపయోగించాలి. సబ్జెక్ట్లో మనకి హీ కానీ షీ కానీ ఇట్ కానీ వస్తే డజంట్ హ్యావ్ టు ఉపయోగించాలి. హీ కానీ షీ కానీ ఇట్ కానీ వస్తే డజంట్ హ్యావ్ టు ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ టు గో టు స్కూల్ టుడే. ఐ డోంట్ హ్యావ్ టు గో టు స్కూల్ టుడే. ఐ మీన్స్ నేను ఈరోజు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీ డోంట్ హ్యావ్ టు గో టు మార్కెట్. వీ డోంట్ హ్యావ్ టు గో టు మార్కెట్. మేము మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు కమ్ టు మై హౌస్. యూ డోంట్ హ్యావ్ టు కమ్ టు మై హౌస్. నీవు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. హీ డజంట్ హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్. హీ డజంట్ హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్. హీ అంటే అతడు పాడాల్సిన అవసరం లేదు. షీ డజంట్ హ్యావ్ టు ప్లే టెన్నిస్. షీ డజంట్ హ్యావ్ టు ప్లే టెన్నిస్. షీ మీన్స్ ఆమె టెన్నిస్ ఆడాల్సిన అవసరం లేదు. దే డోంట్ హ్యావ్ టు గో టు ద ఫంక్షన్. దే డోంట్ హ్యావ్ టు గో టు ఫంక్షన్. వారి ఫంక్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. లాస్ట్ వీడియోలో మనం హ్యావ్ టు లేదా హ్యాస్ టు అనేవి తెలుసుకుందాం. అవి పాజిటివ్ సెంటెన్స్, వాటి నెగిటివ్ సెంటెన్స్ ఇవి డోంట్ హ్యావ్ టు ఆర్ డజంట్ హ్యావ్ టు. ఇక్కడ కింద కొన్ని వెబ్ ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. డిపెండ్, టేక్, చీట్, ఆర్గ్యూ, ఆన్సర్. ఈ వెబ్ ఫార్మ్స్ ఉపయోగిస్తూ కొన్ని సెంటెన్స్ ఫ్రేమ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై. మీకు ఇంగ్లీష్ ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.